సూపర్! 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 ఎంత సూపర్‌గున్నాయో! ఇలా విరిస్తే విరిగిపోతున్నాయి. అలా నోట్లో పెడితే కరిగిపోతున్నాయి వెన్నలాగా. ఎంత బావున్నాయో! ఏటనుకుంటున్నారు లిటిల్ పూరీలా ఉన్నాయనుకుంటున్నారా? లిటిల్ పూరీస్ కాదవి. గోధుమ బిస్కెట్స్ అనమాట. చాలా చాలా బావుంటాయి. హాట్, స్వీట్ కాదు. అయితే మా పిల్లలకిచ్చాను. ఎలా ఉన్నాయిరా అంటే, "అమ్మా నీ చేత్తో చేస్తే అదరహో! ఎంత బావుంటాయమ్మా నీ చేత్తో ఏం చేసినా సూపరే అమ్మా" అంటున్నారు మా పిల్లలు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి. ఎలాగో హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా! హాఫ్ డేస్ తర్వాత హాలిడేసే కదా! చూసేసి చేసి పెడుతుండండి. హ్యాపీగా తింటారు. హ్యాపీగా, హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటారనమాట. గోధుమ పిండి హెల్తీ, మన ఇంట్లో ఆయిలు, వామ, జీలకర్ర ఇవన్నీ హెల్తీయే కదా! చేసి పెట్టియండి. హ్యాపీగా తింటారు, హ్యాపీగా ఆడుకుంటారు, హెల్తీగా ఉంటారనమాట. చాలు చాలు చాలే అమ్మా! చాలా చెప్పేసావు కానీ మాకింక రెసిపీ చెప్తావా? లేపోతే వెళ్ళిపోమంటావా? అయ్యయ్యయ్యో! ఆగండి, ఆగండి, ఆగండి. ఎళ్ళిపోవద్దు, ఎళ్ళిపోవద్దు. రెసిపీలోకొచ్చేస్తాను. కళాయి పెట్టుకొని, ఒక స్పూన్ వామ, ఒక స్పూను జీలకర్ర వేసుకొని డ్రైగా వేపుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని, అందులో గోధుమ పిండి తగినంత ఏసుకొని, అందులో ఈ డ్రైగా వేపుకున్న వామ, జీలకర్ర వేసి, అందులో కొంచెం సాల్ట్ ఏసుకొని, ఒక స్పూన్ ఆయిల్ కూడా వెచ్చబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది కూడా ఇందులో ఏసి మొత్తం మిక్స్ చేసేయాలనమాట. మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాసు కాచి చల్లార్చిన వాటర్ కలిపి వెయ్యాలి. ఈ 4 మిక్స్ చేసుకొని, చపాతీ పిండిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పావుగంట సేపు. ఈలోపు కళాయి తీసుకొని ఫ్రైకి తగ్గట్టు ఆయిలేసుకొని వెచ్చబెట్టుకోవాలి. ఈలోపు ఇది మ్యాగ్నెట్ అయిపోయింది కదా! ఈలోపు అది చపాతీలా చేసుకొని రౌండ్ షేప్‌లో తీసుకోవాలనమాట. రౌండ్ షేప్‌లో వస్తే మనకు బావుంటది బిస్కెట్స్‌లాగా. నేను చూపిస్తున్నాను కదా! ఆ విధమైనయి గానీ, గ్లాసులు గానీ తీసుకొని షేపు తగ్గట్టు చేస్తే నాకు తినాలనిపిస్తదనమాట. అది అయిపోయిన తర్వాత ఫ్రై చేసి అందులో ఆయిల్‌లో ఏసేయాలి. ఎంత వచ్చాయో చాలా సూపర్‌గా వచ్చాయనమాట. ఇవెందుకు నాకు ఇప్పుడు వండాలనిపించిందంటే, మేము చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళని ఉండేవారు. వాళ్ళు ఇవే చేసేవారనమాట. ఒక్కోటి రూపాయి, ఒక బిస్కెట్ రూపాయనమాట. కొనుక్కుండేవాళ్ళం స్కూల్ నుంచొచ్చి. ఎంత బావుండేవో సూపర్‌గుండేవి. నేను స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కొనుక్కొని తినేదాన్ని. నాకు చాలా నచ్చేసి అవి గుర్తొచ్చి ఇప్పుడు వండాననమాట. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ అండ్ చాలా సూపర్. ఎందుకంటే ఆయిలు మనం నచ్చినట్టే మనకు నచ్చిందే కొంటాం. అండ్ గోధుమ పిండి హెల్తీ అండ్ వామ, జీలకర్ర అండ్ డైజెషన్ ప్రాబ్లమ్‌కి చాలా మంచిది. చాలా చాలా మంచిదనమాట. ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి పెడితే వాళ్ళు హెల్తీ, మనం హెల్తీ. చాలా బావుంటదనమాట. అందరము తినొచ్చు. బయట కొనుక్కున్న ఆటిలకంటే ఇలా ఇంట్లో తయారు చేసుకున్నామనుకో అందరం తినొచ్చనమాట. నా వీడియో గనుక నచ్చినట్టయితే, నా మాటలు గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ ప్లీజ్.